నీ ఆత్మతో నింపి మీరే మాట్లాడించండి. వినుచున్న నీ పిల్లలకు వినగలిగిన చెవి, గ్రహింపగలిగిన మనస్సును దయచేయమని మా మంచి బోధకుడవై ఉన్న యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము పరమ తండ్రి. దైవ సహవాసములోనికి చేరికూడిన మీకెల్లరకును దేవనామమున కృపా సమాధానములు మెండుగా కలుగును గాక. మీ అందరికీ మరి ఒకసారి మరణాత. ప్రియమైన దేవుని బిడ్డలారా, చదవబడిన వచన భాగములు దేవుడు మోషేని పిలుచుట మనకు కనబడుతుంది. దేవుడు మోషే గారిని పిలవటమే కాదు, మోషే గారికి దేవుడు తను పరిచయం చేసుకున్నట్లుగా కూడా వాక్యంలో కనబడుతుంది. ఎవరైనా మనకి తెలియని వారు కనబడినప్పుడు, మనకి తెలియని వారు పరిచయం అయినప్పుడు మనం అడుగుతా, నేను పలానండి, నేను పలాని, నేను పలానా బైబిల్ మిషన్లో సేవ చేస్తూ ఉన్నాను, మరి పలానా ఊరు, నేను పలానా ఆయన యొక్క పాస్టర్ గారి యొక్క శిష్యుడు అని చెప్పుకున్నట్లుగానే దేవుడు మోషే గారికి తను పరిచయం చేసుకుంటున్నాడు. నేను ఎవరిని అనుకుంటున్నా? మోషే అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అని దేవుడు మోషే గారితో తను పరిచయం చేసుకున్నట్లుగా వాక్యములో మనకు కనబడుతుంది. ఈరోజు నా యొక్క ఆశయం ఏమిటి అంటే, ఇలాగ దేవుడు మీతో ఎంతమందితో మాట్లాడారు? మీలో ఎంతమంది దేవుని స్వరమైన వారు ఉన్నారు? ఎంతమంది దేవుని చూసిన వాళ్ళు ఉన్నారు? ఒకసారి చేయొద్దండి. నేను ప్రభు స్వరం విన్నానండి. ఇంకొక గొప్ప సంగతి ఏంటంటే, చాలా మంది చెప్పే మాట శ్రద్ధగా వినండి. నేను కల్లో దేవుని స్వరం విన్నాను,